వివాదాలకి కేర్ ఆఫ్ అడ్రస్ కల్పిక గణేష్ అని చెప్పొచ్చు. అలాంటిది మూవీస్ లో యాక్ట్ చేసి కొంచెం ఫేమస్ అవుతే తను వివాదాస్పదాల్లో క్రియేట్ చేసి మరింత ఫేమస్ అయిందని చెప్పొచ్చు. సో నేపథ్యంలో కల్పిత చూసుకుంటే గనక సినీ పరిశ్రమలో హీరోయిన్లకి సహనటిగా కొన్ని మూవీస్ లో అయితే యాక్ట్ చేసింది. సో ఈ క్రమంలోనే అంటే సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు కానివ్వండి అండ్ యశోద మూవీస్ లో కూడా తను సహాయక నటిగా చేసిందని చెప్పొచ్చు. అండ్ అలాగే ఈ క్రమంలో తను ఒక ఐడెంటిటీ కూడా క్రియేట్ చేసింది. అలాంటిది సినీ పరిశ్రమలో ఐడెంటిటీ పక్కన పెడితే పర్సనల్ ఇష్యూస్ లో వివాదాస్పదమయ్యి ఒక సోషల్ మీడియాలో కొన్ని రోజుల నుంచి బాగా ట్రెండ్ అవుతుందని చెప్పొచ్చు కల్పిక. ఈ నేపథ్యంలో కల్పిక చూసుకుంటే గనక పబ్ యాజమాన్యంపై కూడా తను రెచ్చిపోయినట్టు తెలుస్తుంది. అంటే ఒక కాంప్లిమెంటరీ కేక్ విషయంలో తను పబ్ యాజమాన్యంతో కూడా అంతకు ముందు చూసుకుంటే గొడవకి దిగజారిందని చెప్పొచ్చు. మరి ఈ నేపథ్యంలోనే పబ్ యాజమాన్యం కూడా తనపై ఫిర్యాదు కూడా చేశారు. అండ్ అలాగే తన కేసుకి సంబంధించిన విచారణ కూడా జరుగుతుందని చెప్పొచ్చు. సో ఇదిలా విచారణ ఒక వైపు నడుస్తుండగా కల్పిక చూసుకుంటే రిసార్ట్ లో మరోసారి రెచ్చిపోయిందని చెప్పొచ్చు. అయితే మొయినాబాద్ లో ఒక రిసార్ట్ అయితే కల్పిక సందర్శించడం జరిగింది. సో అలాగే అరౌండ్ 3 గంటల ప్రాంతంలో తను రిసార్ట్ కి అయితే వెళ్ళడం జరిగింది. సో తను సిగరెట్స్ అడిగినప్పుడు ఆ మేనేజర్ కానివ్వండి యాజమాన్యం కానివ్వండి సరిగ్గా స్పందించలేదని అండ్ అలాగే తనకి క్యాబ్ ఫెసిలిటీస్ లేవని వైఫై సిగ్నల్స్ ప్రాపర్ గా లేవని. సో ఈ నేపథ్యంలో ఇదే క్వశ్చన్ తన మేనేజర్ ని అడగగా మేనేజర్ తనపై దురుసుగా యాజమాన్యం కానివ్వండి మేనేజర్ కానివ్వండి తనపై దురుసుగా ప్రవర్తించారు, సరిగ్గా స్పందించలేదని చెప్పింది. సో ఈ నేపథ్యంలోనే మేనేజర్ పై మెనూ కార్డు విసరడం కానివ్వండి అండ్ అలాగే కీస్ విసరడం కానివ్వండి దురుసుగా కొన్ని బూతులు మాట్లాడుతున్న వీడియో ఆ మధ్య చూసుకుంటే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుందని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలోనే అంటే కల్పిక తన పర్సనల్ ఇష్యూస్ లో ఒక వివాదాస్పదంగా మారుతున్న క్రమంలో ఇవన్నీ పక్కన పెడితే కనుక ఇప్పుడు కల్పిక తండ్రి సంగవర్ గణేష్ ఒక బాంబ్ పేల్చారని చెప్పొచ్చు కల్పిక మీద. అలాంటిది తన కూతురికి ఒక మెంటల్ డిజాస్టర్ ఉందని అండ్ అలాగే దీనికి సంబంధించి 2 సార్లు కూడా సూసైడ్ అటెంప్ట్ చేసిందని. సో ఈ నేపథ్యంలోనే తనని రీహాబిటేషన్ సెంటర్ లో కూడా జాయిన్ చేశాము, కాకపోతే తను అక్కడ నుంచి వచ్చేసిందంటూ కూడా సంగవర్ గణేష్ చెప్పినట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే కల్పిక గణేష్ కి ఒక మెడికేషన్ కూడా జరుగుతుంది, కాకపోతే ఆ మెడికేషన్ ఆపడం వలన తను అందరితో గొడవలకి దిగుతుందంటూ కూడా పేర్కోవడం జరిగింది ఫిర్యాదులో. సో ఈ నేపథ్యంలో మళ్ళీ కల్పిక గణేష్ తో తనకు కానివ్వండి కుటుంబ సభ్యులకు కానివ్వండి ప్రజలకు కానివ్వండి ప్రమాదం పొంచి ఉందని. సో మళ్ళీ కల్పిక గణేష్ కి రీహాబిటేషన్ సెంటర్ లో జాయిన్ చేయాలి అలాగే తన కూతుర్ని కాపాడాలంటూ కూడా సంగవర్ గణేష్ ఆ ఫిర్యాదులు అయితే పేర్కొన్నారు. సో ఈ నేపథ్యంలో కొన్ని వివాదాలు అయితే ఇప్పుడు సంచలనంగా మారితే ఏదైతే కల్పిక గణేష్ తండ్రి సంగవర్ చేసిన ఒక ఫిర్యాదు ఇప్పుడు మరో సంచలనంగా మారిందని చెప్పొచ్చు. సో ఈ క్రమంలోనే అసలు కల్పిక తండ్రి సంగవర్ గణేష్ అసలు కల్పికపై ఎలాంటి ఫిర్యాదు చేశారో అసలు డీటెయిల్స్ ఏంటో ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషించుకుందాం. సో మనం చూడొచ్చు బాంబు పేల్చిన కల్పిక తండ్రి 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసింది. అండ్ నటి కల్పిక ఇటీవల తరచూ ప్రైవేట్ వ్యవహారాల్లో వివాదాస్పదం అవుతూ మీడియాలో నిలుస్తూ ఉన్న విషయం మనకు తెలిసిందే. సో మరి అలాంటిది ప్రముఖ నటి టాలీవుడ్ నటి క్యారెక్టర్ యాక్టర్ సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు యశోద హిట్ చిత్రాలతో మంచి గుర్తింపును దక్కించుకున్న కల్పిక ఇటీవల తరచూ ప్రైవేట్ వ్యవహారాల్లో వివాదాస్పదం అవుతూ మీడియాలో ప్రధాన వార్తగా నిలుస్తూ వస్తున్న విషయం తెలిసిందే. సో మరి ఆ మధ్య అభినవ్ మరో నటి ధన్య బాలకృష్ణలతో సైతం వివాదం పెట్టుకున్న అప్పటి రోజుల క్రితం పబ్లలో చేసిన రచ్చతో హాట్ టాపిక్ అయింది. అలాంటిది అది మరొక ముందే 2 రోజుల క్రితం ఒక రిసార్ట్ లో చేసిన వ్యవహారం వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తుంది. సో మరి ఈ నేపథ్యంలోనే తాజాగా కల్పిక తండ్రి సంగవర్ గణేష్ నా కూతురికి మెంటల్ డిజాస్టర్ ఉంది అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసి ఒక సంచలనానికి తెరతీశాడు. నా కూతురు వల్ల ఆమెకు కుటుంబ సభ్యులకు ప్రజలకు ప్రమాదం ఉందని ఇప్పటికే 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసుకుందని రీహాబిటేషన్ సెంటర్ కి సైతం పంపించామని అన్నారు. అని అలాగే కానీ 2 ఏళ్లుగా మెడికేషన్ ఆపేయడంతో డిప్రెషన్ లో ఉంది, తరచుగా గొడవలు చేయడం న్యూసెన్స్ చేయడం చేస్తుందని నా కూతుర్ని తిరిగి మళ్ళీ రీహాబిటేషన్ సెంటర్ కు తరలించేందుకు చర్యలు తీసుకోండి అంటూ కల్పిక తండ్రి పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ వార్త బాగా వైరల్ అవుతోంది. సో మరి కల్పిక చూసుకుంటే కనుక పబ్ లో కానివ్వండి రిసార్ట్ లో కానివ్వండి చేసిన హంగామా అంతా ఇంత కాదు, పబ్ లో యాజమాన్యంపై విరుచుకుపడడం కానివ్వండి దురుసుగా మాట్లాడడం కానివ్వండి దానికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిందని చెప్పొచ్చు. అలాంటిది ఆ పబ్ యాజమాన్యం కూడా తనపై కేసు కూడా నమోదు చేసింది. సో విధంగా కేసు నడుస్తుండగానే మరోసారి రిసార్ట్ లో కూడా తన ఒక రచ్చ లేపిందని చెప్పొచ్చు. అలాగే మేనేజర్ పై దురుసుగా మాట్లాడుతూ కీస్ విసిరేస్తూ మేనేజర్ పై మెనూ కార్డు విసిరేస్తూ ఒక హంగామా అయితే
క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. మరి దీనికి సంబంధించి ఆ వీడియో కూడా మన 2-3 రోజుల క్రితం కూడా వైరల్ అయిందని చెప్పొచ్చు. కాకపోతే ఏదైతే కల్పిక చేసిన ఆ వివాదాస్పద ఉన్నాయో దానిపై సోషల్ మీడియాలో అంటే ఆ వీడియోస్ ఏవైతే సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యాయో దానికి సంబంధించి నెట్టింట్లో నెటిజన్లు కూడా దానికి సంబంధించి రెస్పాండ్ అయ్యారు. అంటే కల్పిక మెంటల్ స్టేటస్ బాగాలేదు, ఫస్ట్ తనకి ఒక మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయండి లేకపోతే ఒక డెడికేషన్ ఇవ్వండి అంటూ కూడా కొంతమంది నెటిజన్లు అయితే ట్రోల్ చేశారు తను. అయితే ఈ విషయంపై రీసెంట్ గా చూసుకుంటే ఇవన్నీ వివాదాస్పదాలు పక్కన పెడితే కనుక రీసెంట్ గా కల్పిక తండ్రి ఒక ఫిర్యాదు చేశారు తనపై, తనకు మెంటల్ డిజాస్టర్ ఉందని అండ్ అలాగే తను 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసిందని అండ్ అంతకు ముందు కూడా రీహాబిలిటేషన్ సెంటర్ లో జాయిన్ చేశాము కాకపోతే అక్కడ నుంచి తను వచ్చేసిందని. సో అలాగే తన వలన కల్పిక కానివ్వండి ప్రజలకు కానివ్వండి తనకి కూడా ఒక ప్రమాదం పొంచి ఉంది అండ్ తనని కూతుర్ని కాపాడాలంటూ కూడా తను చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో మళ్ళీ కల్పికను రీహాబిలిటేషన్ సెంటర్ కి పంపించాలంటూ కూడా తన ఫిర్యాదులో పేర్కోవడం జరిగింది. సో ఈ నేపథ్యంలో కల్పిక సినీ పరిశ్రమ పక్కన పెట్టుకుంటే కనుక పర్సనల్ ఇష్యూస్ కానివ్వండి చాలా వివాదాస్పదంగా మారాయని చెప్పొచ్చు. అలాంటిది ఇప్పుడు మరోసారి కల్పిక తండ్రి సంగబర్ గణేష్ చేసిన బాంబ్ మరింత సంచలనంగా మారింది.